दिल ने कहा जब मेरा बाबा, मिल गए हमको सर्व खजाने। मैं बाबा का बाबा मेरा, गाए दिल मेरा यही नगमे। बाबा जब से मिले हैं, पाना था वो पाया हमने, नहीं कोई अरमां अब दिल में। मस्तक में चमके भाग्य की रेखाएं, नैनों में स्नेह की शक्ति को समाए। मुख में मधुर वाणी, होठों पे मुस्कान है, दिल में दिलाराम के स्नेह में लवलीन है। बाबा जब से मिले हैं, पाना था वो पाया हमने, नहीं कोई अरमां अब दिल में। संगम की प्राप्ति से बढ़कर नहीं है कुछ भी, जीवन मुक्ति का अनुभव करना है हमको अभी। ना फिक्र ना डर है कि कल क्या होगा, निश्चय है यही कि कल स्वर्ण युग आएगा। बाबा जब से मिले हैं, पाना था वो पाया हमने, नहीं कोई अरमां अब दिल में। बाबा की आशाएं करनी है पूरी, मन के मालिक बनके बने स्वराज्य के अधिकारी। व्यर्थ को बिंदी लगाए बिंदु स्वरूप बनना, बाबा के ज्ञान का मनन करते रहना। बाबा जब से मिले हैं, पाना था वो पाया हमने, नहीं कोई अरमां अब दिल में। दिल ने कहा जब मेरा बाबा, मिल गए हमको सर्व खजाने। मैं बाबा का बाबा मेरा, गाए दिल मेरा यही नगमे। बाबा जब से मिले हैं, पाना था वो पाया हमने, नहीं कोई अरमां अब दिल में। पाना था वो पाया हमने, नहीं कोई अरमां अब दिल में। ఓం శాంతి. రివైజ్ డేట్ 20/2/2023.
2005. హృదయపూర్వకంగా నా బాబా అని అనండి మరియు సర్వ అవినాశీ ఖజానాలకు అధికారిగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. ఈరోజు భాగ్యవిధాత అయిన బాప్దాదా తన పిల్లలందరి మస్తకంలో భాగ్యరేఖను చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య నక్షత్రం యొక్క రేఖలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహము మరియు శక్తి యొక్క రేఖను చూస్తూ ఉన్నారు. నోటిలో శ్రేష్ఠ మధురవాణి యొక్క రేఖను చూస్తూ ఉన్నారు. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయంలో హృదయాభిరాముని స్నేహంలో లవ్లీనైన రేఖని చూస్తూ ఉన్నారు. చేతులలో సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న రేఖను చూస్తూ ఉన్నారు. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తూ ఉన్నారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. పిల్లలైన మీకే ఈ సంగమయుగంలో ఇంతటి భాగ్యం లభించింది. ఇలా మీ భాగ్యాన్ని అనుభవం చేస్తూ ఉన్నారా? ఇంతటి శ్రేష్ఠ భాగ్యం యొక్క ఆత్మీక నశాను అనుభవం చేస్తూ ఉన్నారా? వా నా శ్రేష్ఠ భాగ్యము అనే పాట మనస్సులో స్వతహాగా మోగుతూ ఉన్నదా? సంగమయుగ భాగ్యము అవినాశీ భాగ్యంగా అయిపోతుంది. ఎందుకంటే అవినాశీ తండ్రి ద్వారా అవినాశీ భాగ్యము ప్రాప్తిస్తుంది. కానీ ఈ ప్రాప్తి కేవలం సంగమయుగంలోనే అవుతుంది. ఈ విశేషమైన సంగమయుగ ప్రాప్తి అత్యంత శ్రేష్టమైనది. సంగమయుగంలోనే అనుభవం చేసుకుంటారు. మరి ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం యొక్క అనుభవం సదా ప్రత్యక్షంగా ఉంటుందా లేదా ఒక్కొక్కసారి మర్జ్ అయిపోయి ఉంటుందా? దీనికోసం ఏం పురుషార్థం చేస్తారు? ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఎంత సహజమైనది. కేవలం మనస్సు ద్వారా నా బాబా అని తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు మీ వారిగా చేసుకున్నారు. నేను బాబా వాడిని, బాబా నావారు అని మనస్సు ద్వారా గుర్తించారు. నావారు అని అంగీకరించడం అంటే అధికారి అవ్వడం. అధికారం కూడా ఎంత గొప్పది ఆలోచించండి. ఎవరైనా మీకు ఏం లభించినాయి మిమ్మల్ని అడిగితే అప్పుడు వారికేం చెప్తారు? ఏదైతే పొందాలో అది పొందుకున్నామని చెప్తారు కదా. పరమాత్మ ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదు. ఇలాంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేశారా లేక చేస్తూ ఉన్నారా? భవిష్య ప్రాప్తి అనేది వేరే విషయం. సంగమయుగ ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేయాలి. సంగమయుగంలో అనుభవం చేయలేదంటే భవిష్యత్తులో కూడా చేయలేరు. ఎందుకు? భవిష్య ప్రాలబ్ధం ఉంటుంది, కానీ ఆ ప్రాలబ్ధం కూడా ఈ పురుషార్థ జీవితంలోని శ్రేష్ఠ కర్మల ద్వారానే అవుతుంది. చివరిలో అనుభవీ స్వరూపంగా అయిపోతాంలే అనుకోరాదు. సంగమయుగంలో చాలా కాలపు అనుభవం ఉండాలి. జీవన్ముక్త స్థితి యొక్క విశేషమైన అనుభవం ఈ సమయంలోనిదే. నిశ్చింత చక్రవర్తిగా అయ్యే అనుభవం ఇప్పటిదే. మరి అందరూ నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారా లేక చింత ఉన్నదా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వారు చేతులెత్తండి. అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? అయిపోయారు కదా. ఏ చింత ఉంది? ఎప్పుడైతే దాతా యొక్క పిల్లలుగా అయిపోయారో ఇక ఏ చింత ఉండిపోయింది? నా బాబా అని అంగీకరిస్తేనే చింతల యొక్క అనేక గంప బరువు దిగిపోతుంది. బరువేదైనా ఉన్నదా? ప్రకృతి యొక్క ఆటను కూడా చూస్తారు, మాయా యొక్క ఆటను కూడా చూస్తారు. కానీ నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి సాక్షిగా అయ్యి ఆటను చూస్తారు.
ప్రపంచంలోని వారైతే ఏమవుతుందో తెలియదు అని భయపడతారు. మీకు భయం ఉన్నదా? భయపడతారా? ఏం జరుగుతుందో అది చాలా మంచిదే జరుగుతుంది అనే నిశ్చయం ఉంది. మరియు ఇది నిశ్చితము. త్రికాలదర్శిగా అయ్యి ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈరోజు ఏముంది, రేపు ఏం జరగబోతుంది అనే విషయాన్ని మంచిగా తెలుసుకున్నారు. జ్ఞానస్వరూపులు కదా. సంగమయుగం తర్వాత ఏం జరుగుతుందో మీ అందరి ఎదురుగా స్పష్టంగా ఉంది కదా. నవయుగం రావాల్సిందే. ప్రపంచంలోని వారు వస్తుందా అని అంటారు. వస్తుందా అనే ప్రశ్న వారికుంది, కానీ మీరేమంటారు? రానే వచ్చేసింది అని అంటారు. అందువల్ల ఏమవుతుంది అనే ప్రశ్న మీకు లేదు. స్వర్ణిమయుగం రావాల్సిందే అని మీకు తెలుసు. రాత్రి తర్వాత సంగమయుగం అనేది అమృతవేళ. అమృతవేళ తర్వాత పగలు రావాల్సిందే. ఈ నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు నిశ్చింతగా ఉంటారు. అంటే వారికి ఏ చింత ఉండదు. విశ్వ రచయిత ద్వారా రచన యొక్క స్పష్టమైన జ్ఞానం లభించింది. బాప్ దాదా చూస్తూ ఉన్నారు. పిల్లలందరూ స్నేహము, సహయోగము మరియు సంపర్కము యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు. స్నేహి పిల్లలు, సహయోగి పిల్లలు, సంపర్కంలోని పిల్లలందరూ తమ అధికారాన్ని తీసుకునేందుకు తమ ఇంటికి చేరుకున్నందుకు బాప్ దాదా వారందరికీ శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. శుభాకాంక్షలు. బాప్ దాదా ప్రేమ పిల్లల కంటే ఎక్కువ, లేక పిల్లల ప్రేమ బాబా కంటే ఎక్కువ? ఎవరిది ఎక్కువ, మీదా లేక తండ్రిదా? పిల్లల ప్రేమ ఎక్కువ అని బాప్ దాదా అంటూ ఉన్నారు. చూడండి, పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంది కనుక ఎక్కడెక్కడ నుండి వచ్చి చేరుకున్నారు కదా. ఎన్ని దేశాల నుండి వచ్చారు? 50 దేశాల నుండి వచ్చారు. కానీ అందరికంటే దూరం నుండి ఎవరొచ్చారు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? మీరు కూడా దూరం నుండే వచ్చారు. కానీ బాబా పరంధామం నుండి వచ్చారు. దానితో పోలిస్తే అమెరికా ఏముంది? అమెరికా దూరం ఉందా లేక పరంధామం దూరం ఉందా? బాప్ దాదాయే అందరికంటే దూరాదేశి. పిల్లలు స్మృతి చేస్తారు, తండ్రి హాజరైపోతారు. ఇప్పుడు తండ్రి పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? తండ్రి ఏం కోరుకుంటున్నారని మీరు అడుగుతారు కదా. మధురాతి మధురమైన పిల్లల నుండి బాబా ఏం కోరుకుంటున్నారంటే ఒక్కొక్క పుత్రుడు స్వరాజ్య అధికారి రాజుగా అవ్వాలి. అందరూ రాజులేనా? స్వరాజ్యం ఉందా? స్వయం పైన రాజ్యమైతే ఉంది కదా. నేను స్వరాజ్య అధికారి రాజుగా అయ్యాను అని భావించేవారు చేతులెత్తండి. చాలా మంచిది. బాబాకు పిల్లల్ని చూసి ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే దుఃఖము, అశాంతి నుండి దూరం అయ్యేందుకు 63 జన్మలు చాలా శ్రమ పడ్డారు. బాబా కోరుకుంటూ ఉన్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అవ్వాలి. మనస్సు, బుద్ధి, సంస్కారాలకు యజమానులుగా, రాజులుగా అవ్వాలి. ఎప్పుడు కావాలో అప్పుడు, ఎక్కడ కావాలో అక్కడ, ఎలా కావాలో అలా మనస్సు, బుద్ధి, సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి. టెన్షన్ రహిత జీవితం సదా ఇమర్జుగా ఉండాలి. అప్పుడప్పుడు మర్జు కూడా అయిపోతుందని బాబా గమనించారు. ఇది చేయకూడదు, ఇది రైట్, ఇది రాంగ్ ఆలోచిస్తారు కానీ స్వరూపంలోకి తీసుకురారు. ఆలోచించడం అనంటే మర్జ అవ్వడం, స్వరూపంలోకి తీసుకురావటం అంటే ఇమర్జ్ అవ్వడం. సమయం కోసమైతే ఎదురు చూడటం లేదు కదా. అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు.
ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు చాలామంది పిల్లలు సమయం వచ్చినప్పుడు సరిపోతాంలే అంటారు. సమయం అయితే మీ రచన. మీరు మాస్టర్ రచయితలు కదా. మాస్టర్ రచయితలు రచన ఆధారంపై నడవరు. సమయం యొక్క సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపంగా తీసుకురావాలి. 1 సెకండులో మనస్సుకు యజమానులుగా అయ్యి మనస్సుని ఆర్డర్ చేయగలరా? మనస్సును ఏకాగ్రం చేయగలరా? ఫుల్ స్టాప్ పెట్టగలరా? లేక మీరు ఫుల్ స్టాప్ పెడుతుంటే ప్రశ్నార్థకం వస్తుందా? ఎందుకు, ఏమిటి, ఎలా? ఆశ్చర్యం కూడా కాకూడదు. ఫుల్ స్టాప్ పెట్టి సెకండులో బిందువుగా అయిపోవాలి. ఇక వేరే ఏ శ్రమ చేయకండి. కేవలం బిందు అనే శబ్దాన్ని అభ్యాసంలోకి తీసుకురండి. బిందు స్వరూపంగా అవ్వాలి. వ్యర్థానికి బిందువు పెట్టాలి. మరి ఏవైతే మహావాక్యాలు వింటారో జ్ఞాన పాయింట్స్ మననం చేసుకోండి. ఇక ఏ కష్టమూ లేదు. బిందువుని గుర్తుంచుకోండి. బిందువు పెట్టండి, బిందువుగా అవ్వండి. రోజంతా ఇదే అభ్యాసం చేయండి. ఎంత బిజీగా ఉన్నా అభ్యాసం చేయండి. సెకండులో బిందువు అవ్వగలరా? ఎప్పుడైతే మాటిమాటికి ఈ అభ్యాసం చేస్తూ ఉంటారో రాబోయే అంతిమ సమయంలో ఫుల్ మార్క్స్ తీసుకోగలరు. పాస్ విత్ ఆనర్గా అయిపోతారు. ఇదే పరమాత్మ చదువు. ఇదే పరమాత్మ పాలన. ఎవరైతే మొదటిసారి వచ్చారో, మొదటిసారి మిలనం చేసేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది వచ్చారు, స్వాగతం. ఎలాగైతే ఇప్పుడు మొదటిసారి వచ్చారో అలా మొదటి నెంబర్ కూడా తీసుకోవాలి. అవకాశం ఉన్నది. మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాం, మాకంటే ముందు వచ్చిన వారు చాలామంది ఉన్నారు అని మీరు అనుకుంటారు. కానీ డ్రామాలో ఇలాంటి అవకాశం ఉంచబడింది. చివర్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు. ఛాన్స్ ఉంది. ఛాన్స్ తీసుకునే వారిని బాప్ దాదా ఛాన్సలర్ అని అంటారు. కనుక ఛాన్సలర్గా అవ్వండి. మేము ఛాన్సలర్గా అవుతాము అని భావించేవారు చేతులెత్తండి. ఛాన్సలర్గా అవుతారా? శుభాకాంక్షలు. బాబా చూశారు. ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారందరూ చేతులెత్తుతున్నారు. ఎక్కువ మంది ఎత్తుతున్నారు. బాబా ఇక్కడికి వచ్చిన మధురాతి మధురమైన పిల్లలందరికీ విశేషంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నారు? మీ అందరికీ నిమంత్రణ ఎందుకు ఇచ్చారో తెలుసా? నిమంత్రణ అయితే చాలామందికి వచ్చింది, కానీ మీరే వచ్చి చేరుకున్నారు. బాప్ దాదా ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఎందుకంటే ఎవరైతే వచ్చారో వారు స్నేహి సహయోగిల నుండి సహజ్ యోగులుగా అయ్యి క్వాలిటీ కలిగిన వారిని బాబాకు తెలుసు. ఒకవేళ ధైర్యం పెట్టుకుంటే మీరు సహజ యోగులుగా అయ్యి ఇతరులకు కూడా సహజ యోగం యొక్క సందేశకులుగా అయ్యి సందేశాన్ని ఇవ్వగలరు. సందేశం ఇవ్వడం అంటే ఈశ్వరీయ సందేశకులుగా అవ్వడం. ఆత్మలను దుఃఖము అశాంతి నుంచి విడిపించటం. ఎంతైనా మీ సోదరులే కదా. కనుక మీ సోదరులకు ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడం అంటే ముక్తులుగా చేయడం. దీని ద్వారా చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఏ ఆత్మ అయినా దుఃఖము అశాంతి నుండి విడిపించటం వల్ల చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లభించడం ద్వారా అతీంద్రియ సుఖము, ఆంతరిక సంతోషం యొక్క అనుభవం చాలా కలుగుతుంది. ఎందుకంటే మీరు సంతోషాన్ని పంచారు కదా. కనుక సంతోషాన్ని పంచటం ద్వారా సంతోషం పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారా? బాప్ దాదా విశేషంగా అతిథుల్ని అడగడం లేదు, అధికారుల్ని అడుగుతూ ఉన్నారు.
మీరు స్వయాన్ని అతిథులమని భావించకండి. మీరు అధికారులు. అందరూ సంతోషంగా ఉన్నారా అనడానికి మిమ్మల్ని అతిథులని అంటారు, కానీ మీరు అతిథులు కాదు. మహాన్గా అయ్యి ఇతరులను మహాన్గా తయారు చేసేవారు. మరి సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే చేతులు ఊపండి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? సంతోషాన్ని పంచుతారు కదా. అందరికీ బాగా సంతోషాన్ని పంచండి. ఎంత పంచుతారో అంత పెరుగుతుంది. బాగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఎలాగైతే చప్పట్లు కొట్టారో అలా సదా సంతోషమనే చప్పట్లు స్వతహాగా మోగుతూ ఉండాలి. బాప్ దాదా సదా టీచర్లకు ఏం చెప్తారు అంటే, టీచర్స్ వారి ముఖ కవళికల ద్వారా భవిష్యత్తు కనిపించాలి. మీరు ఇలాంటి టీచర్లే కదా. మిమ్మల్ని చూసి స్వర్గ సుఖం యొక్క ఫీలింగ్ రావాలి. శాంతి అనుభవం అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తాలు కనిపించాలి. ఇలాంటి టీచర్లు కదా. ప్రవృత్తిలో ఉన్నవారు కానీ, సేవకు నిమిత్తంగా ఉన్నవారు కానీ అందరూ బాప్ దాదా సమానంగా అయ్యే నిశ్చయ బుద్ధి విజయాత్మలే కదా. డబల్ విదేశీ నిమిత్త అక్కయ్యలతో సర్వీస్కి మంచి రుజువు ఇస్తున్నారు. దీని ద్వారానే ధ్వని వ్యాపిస్తుంది. అనుభవాలను వినిపించటం ద్వారా ఇతరుల అనుభవం కూడా పెరుగుతుంది. బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. విదేశీ సేవకు నిమిత్తలైన వారు మంచి ఉత్సాహాలతో సేవలో బిజీగా ఉంటారు. వెళ్ళడమేమో దేశం నుండి వెళ్ళారు, కానీ నిమిత్తంగా అయ్యి అక్కడికి చెందిన వారే అన్నట్లుగా విదేశీయుల సేవ చేస్తూ ఉన్నారు. మావారే అన్న అనుభూతిని చేయిస్తూ ఉన్నారు. మీరు అన్ని వైపులా చెందినవారు, ఒకవైపుకు చెందినవారు కాదు. లండన్ లేక అమెరికాకు చెందినవారు కాదు. బేహద్దు సేవాదారీలు. విశ్వం యొక్క బాధ్యత ఉంది కదా. కాబట్టి బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇక మీదట ఇంకా మంచిగా ఎగిరిస్తూ ఉంటారు. మీ అందరూ హోలీ మరియు హ్యాపీ హంసలు. హంస పని ఏమిటి? హంసలో నిర్ణయ శక్తి ఉంటుంది కనుక హోలీ హ్యాపీ హంసలో మీరు కూడా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థులుగా అయ్యి ఇతరులను కూడా సమర్థులుగా చేసేవాడు. అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉండాలి? ఎప్పుడూ దుఃఖాన్ని రానీకండి. దుఃఖానికి విడాకులు ఇచ్చేయండి. అందుకే ఇతరుల దుఃఖాన్ని నివారణ చేస్తారు కదా. సుఖంగా ఉండాలి, సుఖాన్ని ఇవ్వాలి. ఈ పని చేస్తారు కదా. ఇక్కడ ఏదైతే సుఖం లభించిందో దాన్ని జమ ఉంచుకోండి. ఎప్పుడైతే ఏదైనా జరిగినప్పుడు బాబా మధురమైన బాబా దుఃఖాన్ని తీసుకోండి, మీ వద్ద ఉంచుకోండి అని చెప్పండి. చెడు వస్తువుల్ని ఎవరైనా ఉంచుకుంటారా? దుఃఖం అనేది చెడు వస్తువు కదా. కనుక దుఃఖాలను తొలగించండి, సుఖంగా ఉండండి. ఇది సుఖవంతుల సుఖదాయి గ్రూప్. నడుస్తూ తిరుగుతూ సుఖాన్ని ఇస్తూ ఉండండి. మీకు చాలా ఆశీర్వాదాలు వస్తాయి. ఇది ఆశీర్వాదాలకు యోగ్యమైన గ్రూప్. అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు చిరునవ్వు నవ్వండి. కేవలం చిరునవ్వు నవ్వుతూ ఉండండి. సంతోషంగా నాట్యం చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలు అంటే సాకార రూపంలో ఎదురుగా ఉన్నవారు కానీ దూరంగా కూర్చొని కూడా మనస్సుకు సమీపంగా ఉన్నవారు కానీ ఎలాంటి శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలకు సదా నిమిత్తంగా అయ్యి నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేష ఆత్మలకు తండ్రి సమానంగా అయ్యి ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్ళే ధైర్యవంత పిల్లలకు సదా ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునేవారు ప్రపంచంలోనే
చాలా 16 రెట్లు ధనవంతులకి, భర్పూర ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే రాజ్య అధికారి భవ. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉంటే ప్రతి అడుగులో ఎక్కే కళను అనుభవం చేస్తూ ఉంటారు. ప్రతి సంకల్పంలో సేవ ఉంటే వ్యర్థం నుండి విడుదలైపోతారు. సేవ అనేది జీవితంలో ఒక భాగంగా అయిపోవాలి. ఎలాగైతే శరీరంలోని అన్ని అవయవాలు అవసరమో అలా బ్రాహ్మణ జీవనానికి విశేషమైన అంగము సేవ. చాలా సేవ చేసే అవకాశం లభించడం, స్థానం లభించడం, సాంగత్యం లభించడం కూడా భాగ్యానికి గుర్తు. ఈ విధంగా సేవ యొక్క స్వర్ణిమ అవకాశాన్ని తీసుకునేవారే రాజ్యాధికారిగా అవుతారు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క పాలన స్వరూపమే సహజయోగి జీవితము. అచ్చా. ఓం శాంతి. मनसे पलिके ना बाबा ने सर्व खजाना ले पोंगे. बाबा ये ना वारेले नीनु बाबा वाडिनेले. बाबा लभिंचगाने పొందాల్సినదంతా పొందేక కోరికలేవి లేనే లేవులే. మస్తకంలో మెరిసే ఈ భాగ్యరేఖలే నయనాలలో నిండే బాబా స్నేహ శక్తియే. సదా హర్షిత ముఖమే మాటలలో మధురతయే. మనోభిరాముని స్నేహంలో లవలీనమయ్యేలే. బాబా లభించగానే పొందాల్సినదంతా పొందేక కోరికలేవి లేనే లేవులే. సంగమయుగ ప్రాప్తికే మించినదేది లేదులే. జీవన్ముక్తి అనుభవమే చెయ్యాలి మనమేలే. ఏమవుతుందో ఏమో అంటూ చింతా భయమే లేవులే. స్వర్ణయుగమే రాబోతుందనే నిశ్చయమే మనదేలే. బాబా లభించగానే పొందాల్సినదంతా పొందేక కోరికలేవి లేనే లేవులే. బాబా ఆశలన్నీ చెయ్యాలి సంపూర్ణమే. మనసుకే అధిపతి మనమే. స్వరాజ్యాధికారులమే. వ్యర్థముకే బిందువు నుంచి బిందు స్వరూపులమయ్యే. బాబా జ్ఞానమునే సదా మననమే చేసే. బాబా లభించగానే
పొందాల్సినదంతా పొందేక కోరికలేవి లేనే లేవులే మనసే పలికే నా బాబానే సర్వ ఖజానాలే పొందే బాబాయే నా వారేలే నేను బాబా వాడినేలే బాబా లభించగానే పొందాల్సినదంతా పొందేక కోరికలే